బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ మంత్ర జపం చేసేటప్పుడు దీక్షా వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలా? దీనికి నియమ నిబంధనలు ఉండవు తల్లి. అయితే కటిక నేల మీద కూర్చోకూడదు, ఏదైనా ఒక ఆసనం వేసుకొని కూర్చోవాలి. అంటే ఇక్కడ ఒక విశేషం ఉంది. నాకు మంత్రజపం చేయాలని ఉందండి, కింద కూర్చోలేకపోతున్నానండి, కుర్చీలో కూర్చొని చేయవచ్చునా? ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే మీరు సర్దుకుపోవాలన్న ఒక ఉద్దేశంతో మోమాట రీత్యా సరేనండి అని అంటాము. కానీ వాస్తవ రీత్యా చెప్పాలంటే భూమాతను స్పర్శించి పద్మాసనంలో కూర్చొని మాత్రమే మంత్రం చదవాలి. అదేదో కుర్చీలో కూడా కూర్చొని చేయొచ్చు కదా. యథాశక్తి రావాలి. అందుకని కా దేహశక్తికి, కా ఆత్మశక్తికి, కా దైవశక్తికి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి బలం భూమాత నుంచే వస్తుంది. అందుకని మనిషికి కర్మకాండాలు చేసేటప్పుడు కూడా మనం పూడ్చిపెట్టే వాళ్ళు ఉంటారు. దహన సంస్కారాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచార వ్యవహారాలను బట్టి ఎలాగైతే చేస్తారో ఇది కూడా అంతే తల్లి. మంత్రము తీసుకోవడానికి సిద్ధపడ్డానంటే ఈ దేహము దేవతకు అవసరమవుతుందని పరమార్థం. ఓహో, కాబట్టి ఆ దేవతకు పరమార్థం అవుతుందని అర్థం ఏంటంటే దేవత ఎక్కడ కూర్చున్నారు, ఆవిడ ఎక్కడ కూర్చోబెట్టాం? మన ఎదురుగుండా. మనము అలానే ఆసనలు అయ్యి మంత్రాన్ని జపిస్తేనే ఆ దేవత ప్రసన్నమవుతుంది తప్ప మనకు అవకాశాలు కుదిరినప్పుడు, ప్రదేశాలు కుదిరినప్పుడు, సమయానుకూలత కుదిరినప్పుడు బహిర్భాటాల కోసం, ఆర్భాటాల కోసం మంత్ర జపాలు చేయకూడదు తల్లి. For more videos like this, subscribe Big TV channel.